An actor who's also present here to say a few words first, and then you can second the motion because we could not give you an opportunity to speak then. First of all, it is a great honor and privilege to be here in this event, and I would like to thank Shri Pawan Kalyan sir for giving this opportunity. So, ఫస్ట్ థింగ్, జాతీయ సమైక్యత కోసం అని ఇక్కడ ఢిల్లీకి రావడం కరెక్ట్గా కొన్ని సంవత్సరాల క్రితం రాజస్థాన్ నుంచి ఇక్కడే ఢిల్లీకి నాన్న ఆర్మీ లీవ్లో వచ్చారు. ఇక్కడి నుంచి మేము హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి నా స్టోరీ అంతా సినిమాలు వీటికి వచ్చిన తర్వాత ఈరోజు అంటే చిన్నప్పటి నుంచే నేను ఆర్మీ సెక్టర్లో అక్కడ పెరిగినప్పుడు ఈ కులం మతం ప్రాంతం అనే ఇది వచ్చేది కాదు సార్. అక్కడ ఓన్లీ దేశం కోసం పోరాడే వాళ్ళు అదే ఆలోచనతో ఉండేవాళ్ళు. ఈరోజు నేను జనసేన తరపు నుంచి తెలంగాణలో మాట్లాడుతుంటే వీడు ఎక్కడ పుట్టాడు, అక్కడ పుట్టాడా, ఇక్కడ పుట్టాడా అనే కన్ఫ్యూజన్లు చాలామంది ఉన్నారు. కానీ ఈ అంటే ఏ ప్రాంతంలో పుట్టాను అనే దానికంటే ఆ బాధ కంటే మా నాన్నగారు ఒక సోల్జర్ అయ్యి ఉండి దేశం కోసం పనిచేసినప్పుడు ఏ రోజు ఏ ప్రాంతం కోసం నేను పనిచేస్తున్నాను, ఏ కులం కోసం పనిచేస్తున్నాను అని ఎప్పుడు ఆలోచించలేదు. ఈరోజు ఆ మాటలన్నీ ఒక సైనికుడి కొడుగ్గా, సోల్జర్ కొడుగ్గా వింటుంటే చాలా బాధేస్తుంది. అంటే బార్డర్లో అక్కడ దేశం కోసం, దేశ ప్రజల కోసం పోరాడుతున్న సైనికులందరూ ఇలాంటి విషయాలు న్యూస్లో చూసి ఏం ఫీల్ అవుతారా అనేది ఏ రోజు ఒక్క పౌరుడు కూడా ఆలోచించడా? అది మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే ప్రతి దేశ పౌరుడు ఆలోచించాల్సిన విషయం. లేదంటే చెప్పండి, అక్కడి నుంచి ఆ బార్డర్ నుంచి సైనికులను వెనక్కి వచ్చేయమని చెప్దాం. ఎందుకు పాపం వాళ్ళంత కష్టపడ్డాం? లేదా ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, దేశాలు యుద్ధాలకు పోతున్నారు. అలాంటిది మనం అంటే చెప్పలేం ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వస్తుందో. అలాంటిది మనం దానికి ప్రిపేర్ అవ్వడం పోయి, ప్రతి స్టేట్ దానికి కాంట్రిబ్యూట్ చేయడం పోయి, మనం ఫ్యూచర్ గురించి ఆలోచించడం పోయి, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా స్పేస్ తీసుకుంటావా, నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎందుకు వస్తావు, నువ్వు ఏం చేస్తావు, నీకేం హక్కు అని అడగడం చాలా బాధాకరం. అంటే మాలాంటి యూత్ ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాం యంగ్స్టర్స్గా. ఈరోజు కళ్యాణ్ గారి ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో 7 ప్రిన్సిపల్స్, ఐ డోంట్ థింక్ అది చాలా పొలిటికల్ ఎక్స్పీరియన్స్తో ఉన్న ఇవి కాదు. చిన్నప్పుడు ఎవరైనా సరే స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీల్లో ఉన్నప్పుడు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఇది తప్పు అనుకుంటాం. ఏదో కుల వివక్ష వస్తే అంటే ఆ టైంలో కులం, మతం ఇలాంటి ఆలోచనలే మా మైండ్లో ఉండవు. అక్కడి నుంచి సొసైటీ ప్రెషర్స్ వల్ల ఇక్కడికి వస్తామని తప్పితే ఇలాంటి ఆలోచనలకి నిజంగా చాలా ఇన్నోసెంట్ ఆలోచనలు అవి. ఆ ఆలోచనతో మనం అంత ముందుకెళ్తే దేశం పురోగతి ఇంకో విధంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతాను. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు అలాంటి ఒక స్టేజ్ ఇక్కడ కల్పించినందుకు. చాలామంది యూత్ ఇప్పుడు లైవ్లో ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్, టీవీల్లో చూస్తూ ఉంటారు. ఐఎమ్ వెరీ షూర్ దే విల్ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఈవెంట్. And especially when it comes to Gen Z, ఇప్పుడు చదివిన రెజల్యూషన్కి I second the same, sir. Thank you. Thank you very much, Tanish. Very heartful words. That's what we all have to stand for, and that's what we are here, the patriotism and the supreme sacrifices made by our armed forces and their families into keeping us secure. So ఈ రెజల్యూషన్ సారాంశం మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, మనకు కూడా అర్థమయ్యే విధంగా, ఇది మన రోడ్ మ్యాప్గా మనం భావించుకునే విధంగా వీటిని మనం ఇంకా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుని ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే ముందు ఇంత అద్భుతమైన ఈ సమావేశం, ఈ కార్యక్రమం, ఈ ఆలోచనకి ప్రత్యేకంగా ఆయనకి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపాలని నేను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇటువంటివి మనం అనేక ప్రాంతాల్లో చేసుకుంటూ వెళ్దాం, దేశవ్యాప్తంగా దేశంలో అనేక ప్రాంతాల్లో కూడా చేద్దామని చెప్పారు. సో నిజంగా ఇట్స్ సో హార్ట్ఫుల్ టు థింక్. ఐ మీన్ వీఆర్ థింకింగ్ బియాండ్ వాట్ ఈస్ కన్సిడర్డ్ టు బి లోకల్, గ్లోబల్ అన్నట్టుగా we have stepped up our activities to a scale
where we are trying to make people understand the purpose of the journey of Janasena, which is very important. ఎందుకంటే చాలామంది ఏమనుకునే వాళ్ళంటే ఏదో పదవి కోసం లేకపోతే మీకు ఏం సంబంధం, నిజంగానే మీరు పోటీ చేస్తారా, ఎంత దూరం వెళ్ళగలుగుతారు, పార్టీలో ఏం చేస్తారు మీరు అనే విధానంలో చాలామంది మాట్లాడేవాళ్ళు, మన అవమానపరిచేవాళ్ళు. కానీ ఈ రోజున జనసేన పార్టీ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వచ్చి మనం కూర్చుని ఇటువంటి సమావేశం చేశామంటే ఎంత గర్వంగా మనం నిలబడాలో, ఎంత ప్రౌడ్గా మనం ఫీల్ అవ్వాలో. I think it's a great moment for all of us, and I thank Pawan Kalyan Garu for this wonderful opportunity, not only on the behalf of all of us, but for all the Jana Sainiks and Veera Mahilas and our leaders across the state, some of whom could not come. Next time we'll invite them as an opportunity. అంటే ఎవరైతే ఈ సమావేశంలో రాలేకపోయారో మీ అందరికీ కూడా రాబోయే సమావేశాల్లో ఆ అవకాశం కల్పించమని ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో దానికి అనుగుణంగా నెక్స్ట్ టైం మనం అటువంటి వ్యక్తులందరినీ కూడా మనం పిలిపించుకుని ఆ ప్రాంతాల్లో మన సభలు నిర్వహించినప్పుడు తప్పకుండా చేద్దాం. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ దిస్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ అండ్